సో ఒకటి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి వస్తుంది కాబట్టి మీరే రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో మీరు చెప్పిన ఈక్వేషన్ దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చా? అట్లా చూడండి సార్, ఏ ఆట అయినా టీం వర్కే. మీ ఛానల్ అయినా నా పార్టీ అయినా ఏదైనా టీం యునైటెడ్ గా నడిపించుకోవాలి. టీం వర్క్ తోటే మనం సాధించగలుగుతాం. ఒక ఇండివిజువల్ ప్రభుత్వాన్ని మారుస్తారంటే నేను ఒప్పుకోను. కేసీఆర్ కూడా జానారెడ్డిని డి శ్రీనివాసన్ కలుపుకొని నడిపించిండు, తెలివైనోడు. తెలుగుదేశం వాళ్ళని పట్టుకొచ్చిండు, టీఆర్ఎస్ వాళ్ళని పట్టుకొచ్చిండు, కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొచ్చిండు, కళాకారులను పట్టుకొచ్చిండు, విద్యార్థి నాయకులను పట్టుకొచ్చిండు, అందరిని కలిపిండు, ఉద్యమం నడిపిండు, ఎన్కౌంటర్ నడిపిండు, కోదండరామరెడ్డి గారిని ముందర పెట్టిండు. ఒక యునైటెడ్ టీమ్ చూపించారు. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దిస్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అ టీమ్ ఎఫర్ట్. నేను నిజామాబాద్లో పార్టీని ఎంచుకున్న, ఖమ్మంలో ప్రభుత్వం రావాలంటే అనిజాలలో పెరగాలి. దానికి ప్లానింగ్, స్ట్రాటజీ, వ్యవహారము, జాయినింగ్లు, గెలిచేటోడు ప్రతి చాట 119 మంది తీసేయండి తుర్కోల్ ఏరియాలు. 110 జాగాలలో మీకు క్యాండిడేట్లు బలంగా ఉండాలా. దానికి హోంవర్క్ ఉండాలా, దాని స్ట్రాటజీ ఉండాలా, దాన్ని కన్విన్స్ చేయాలా. భోగాశ్రామాన్ని ఉట్టిగానే రాలే, రాకేష్ రెడ్డి ఉట్టిగానే రాలే. మీ దగ్గర క్యాండిడేట్స్ అందరు కూడా దాదాపు ఏడాది ముందే చూస్ చేసుకున్నట్టున్నారు, 1-2 years బిఫోర్. నేను 2019 గెలిచినప్పటి నుంచి ఇదే పని నాది. నా 7 నియోజకవర్గాలు అన్ని గెలుద్దాం అనుకున్నా. సరే, వివిధ అంశాల వల్ల పార్టీ కిందికి మీదకి అవుతుంది, అదంతా పబ్లిక్ ఒపీనియన్. ఓట్లు అయితే మంచిగా వచ్చాయి. బోగస్రావు జగిత్యాల్లో భారీ ఓట్లు వచ్చాయి. ఆ వల్ల జీవన్ రెడ్డి ఓడిపోయినారు. 3,70,000 ఓట్లు వచ్చినాయి సార్ ఏడిటికి. అంటే సుమారు 54,000-55,000 ఓట్లు యావరేజ్ ప్రతి సెగ్మెంట్ లో వచ్చినాయి. నిజామాబాద్ రూరల్ లో దినేష్ కులాచారికి 50,000 ఓట్లు వచ్చినాయి, 49 పైన వచ్చినాయి. ఆర్మూర్ లో గెలిచారు, నిజామాబాద్ అర్బన్ లో గెలిచారు. బోధన్ బాగా రాలేదు ఓట్లు. కొరట్లలో నాకు 62,000 ఓట్లు వచ్చినాయి. బోధనలో 35,000 పైన. ఎక్కడ డిపాజిట్ పోలేదు. బోధన కానీ బాల్కొండ కొంత అనుకున్నంత ఓట్స్, వీళ్ళంతా కొద్దిగా తక్కువ వచ్చినాయి. కొరట్లలో మరి మీరు ఎందుకు ఓడిపోయారు? 62,000 ఓట్లు. చూడండి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కొరట్ల ప్రజలు నన్ను బాగా ఆదరించిండ్రు. పోయినసారి 2019లో ఆదరించిండ్రు, 18,000 లీడ్ ఇచ్చిండ్రు పార్లమెంట్ లో. నాకు అసెంబ్లీలో నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నేను రొటీన్ ఎలక్షనీరింగ్ చేసిన. నేను మీడియాను కూడా పెద్ద పట్టించుకోలేదు, నా సోషల్ మీడియాతో నడిపించినాను. రొటీన్ ఎలక్షనీరింగ్, జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను.